ఈరోజు తాండూరు పట్టణంలోని ఆదర్శ నగర్లో కట్టమర్షమ్మ అమ్మవారి దేవస్థానంలో కూడా దాదాపుగా మన హిందూ బంధువులందరూ కూడా దాదాపుగా ఒక నెల నుంచి అందరూ కూడా మన ఇళ్లలో కూడా శ్రావణవాసం పూజ జరపడం జరిగింది. మరి ఈ శ్రావణవాసంలో కూడా మన హిందువులు కూడా ఎవరి ఇంట్లో కూడా మరి మాంసాహారం కానీ మందు కానీ మరి దాదాపుగా 1 మంత్ చాలా పవిత్రమైన శ్రావణవాసము చేసుకోవడం జరిగింది. మరి ఈ రోజుకు శ్రావణవాసము మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా హాండా కార్యక్రమం ఉంటుంది. హాండా కార్యక్రమం అంటే ప్రతి ఆంజనేయ గుడి దగ్గర అన్నదానము, ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ఈరోజు శ్రావణవాసము ముగింపు కాబట్టి మన హిందూ బంధువులకు కూడా అందరికీ కూడా మరి ఒక నెల రోజులు మరి ఏదైతే మన ముస్లిం సోదరులు రంజాన్కు ఏ రకంగా అయితే పవిత్రంగా 1 మంత్ వాళ్ళు పాటిస్తారో మనం కూడా అదే రకంగా మన హిందూ బంధువులు కూడా ఆ రకంగా మనం కూడా ఒక నెల రోజులు గడపడం జరిగింది. కాబట్టి మరి రాబోయే వినాయక చవితి ఈ నెల 27 తారీఖు నాడు వినాయక చవితి ఉంది. ఆ వినాయక చవితి కూడా మనం అందరం కూడా హిందూ బంధువులం అందరం కూడా కలిసి కట్టుగా మన ఒక పండుగకు అందరము కలిసి కట్టుగా మనకు పనిచేసుకుంటూ మరి రాబోయే ఏదైనా మనొక అమ్మవారి దయ మరి కట్టమైసమ్మ దాదాపుగా నా మిత్రుడు మన ప్రకాష్ గారు, మా మిత్రుడు నరసింహ గారు లేరు, వారి సత్యమణి ఉంది అమ్మగారు. మరి వాళ్ళు ఎంతో కష్టపడి ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కాబట్టి వారి కుటుంబాలకు దాంతోపాటు మా సహకరిస్తున్న మెంబర్లు కమిటీ వాళ్ళ మెంబర్స్ ఉన్నారు. మరి ఆ మెంబర్స్ కూడా మన అందరూ కూడా మా యొక్క కమిటీ నుంచి ధన్యవాదాలు. మరి రాబోయే రోజుల్లో కూడా దినదినంగా మన యొక్క అన్నదానం కూడా పెరగాలి. దినదినంగా అమ్మవారికి నమ్ముకున్న వాళ్ళందరూ కూడా బాగుపడాలి. మరి అమ్మవారికి ఏది కోరుకున్నా మనకు 100% అవుతుంది కాబట్టి అందరం కూడా మనము ఒక దైవంగా మరి దాంతోపాటు అందరూ కూడా పూజించుకుంటూ మరి రోజు 1 గంట సేపు ఖచ్చితంగా మనం కూడా దేవునికి కేటాయించాలి. మరి పొద్దుగలేసి ఏ గుడికి పోయినా భగవానికి మనం కోరుకోడు కాబట్టి అమ్మవారి దయతోని అందరూ కూడా సుఖ సంతోషానికి గడపాలని కోరుకుంటూ జై జై కట్టమైసమ్మ.